పేద కుటుంబం నుంచి వచ్చిన ఒక సామాన్యమైన వ్యక్తి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి చూడండి, ఇండస్ట్రీ వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఒక యాక్టర్ అవ్వాలని, ఒక సింగర్ అవ్వాలని, ఒక డాన్సర్ అవ్వాలని, ఇట్లా ఎంతోమందికి ఎన్నో కళలు ఉంటాయి. అందులో భాగంగా ఇమాన్యాన్ కష్టపడ్డాడు, ఎన్నో స్క్రిప్ట్ రాశారు, జబర్దస్త్ షోలో మంచి పార్టిసిపేషన్ చేశారు. ఆ తర్వాత ఒక మంచి గుర్తింపుని తెచ్చుకున్నాడు. పుట్టింది పేదరికంలో అయినా సరే కానీ ఎంతోమంది పబ్లిక్లోకి ఇమాన్యాన్ అంటే ఒక గుర్తుండిపోయే వ్యక్తిగా తను అనువాద్యం చేసుకున్నాడు. కాబట్టి ఓ రకంగా ఇమాన్యాన్ అయితే బెటర్. ఇంకోటి ఏంటంటే సాధారణమైన కుటుంబం నుంచి వచ్చి తను బిగ్ బాస్లో విన్ అవ్వాలనే ఒక ఆశ నేపథ్యం ఉంది చూడండి, దానికి హ్యాట్సప్. ఎందుకంటే సామాన్య మానవునిగా వచ్చి ఒక చిన్న దాంట్లోనే ఒక తనకంటూ గుర్తింపు తెచ్చుకొని వాళ్ళ కుటుంబం కూడా ఇప్పటికీ కూడా వాళ్ళ కుటుంబం స్టిల్ నో రైతు కుటుంబమే. ఆ రైతు కుటుంబంలో నుంచి వచ్చిన తర్వాత గతంలో కొంతమందిని చూసాం రైతు అనేది, కానీ ఇమాన్యాన్ అయితే కొంచెం జెన్యున్గా ఉన్నట్టు కనిపిస్తుంది. టాప్ 5 కంటెస్టెంట్గా మిగిలిపోతాడని చెప్పేసి కూడా నేనైతే నమ్ముతున్నా. ముద్దమందారం తనుజ గారు వచ్చారు, ఎలా అనిపిస్తుంది? ఆమె గేమ్ ఎలా ఉంది? తెలుగు అమ్మాయి అనే నిర్వచనానికి ముద్దమందారం సీరియల్ తనుజ అంటే, ఎందుకంటే కట్టుబొట్టు, సాంప్రదాయం, పద్ధతి, లంగా ఓణి, జడ, ఇవన్నీ ఏంటంటే చూడడానికి అమ్మాయిని అంటే ఒక అబ్బాయిని ఆకర్షించే విధంగా ఉంటాయి. అందులో భాగంగా ముద్దమందారం సీరియల్లో ఒక బిగ్ బాస్ షోకి ఫస్ట్ కంటెస్ట్గా ఎంట్రీ అయింది. మన తెలుగు సాంప్రదాయపరంగా ఆమె బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెట్టింది. కాబట్టి ఒక సాంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి, పైగా మంచి ముద్దమందారం అనే సీరియల్లో నుంచి కూడా కొంతమంది మహిళలలో కానీ ఇలా ఎంతోమందిలో చిరస్థాయిగా ఉండిపోయిన తనుజ మంచి యాక్టర్, పైగా బిగ్ బాస్లో కూడా మంచి రోల్ మంచిగా ఆడుతుందని అనుకుంటున్నాం. జానీ మాస్టర్ ఇష్యూలో ఏదైనా శ్రేష్ఠి వర్మ గారు వచ్చారు కదా, తన గేమ్ ఎలా ఉంది, ఎలా ఉండబోతుంది, టాప్ 5లో ఉంటుందా? ఒకటండి, మనం ఏంటంటే ఎవరినైతే మనం సెలెక్ట్ చేసుకొని మాట్లాడతామో వాళ్ళ గురించే మాట్లాడాలి. తెలియని కంటెస్టెంట్ గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇంకోటి ఏంటంటే జానీ మాస్టర్ గురించి గతంలో ఎలా వచ్చాయి కదా, అండ్ మోర్ దెన్ ఇప్పుడు చూద్దాం ఇంకా ఎలా ఉండబోతుందో, ఆమె ఎలా గేమ్ ఆడుతుందో. కొన్ని రీతు చౌదరి వచ్చారు కదా, ఇప్పుడు ఎలా ఉండబోతుంది రీతు చౌదరి బిగ్ బాస్? గతంలో రీతు చౌదరి దాని మీద రీతు ఆమె మీద ఎన్నో వార్తలు వచ్చాయి. ఎంతోమంది నెటిజన్స్ కానీ ఎంతోమంది ప్రజలు కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. బిగ్ బాస్ ఏంటంటే టాలెంట్ ఉన్న పర్సన్స్కి ప్రతి ఒక్కరికి ఒక అవకాశం ఇచ్చింది. ఆ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఇంకోటి ఏంటంటే ఈ బిగ్ బాస్ షో అంటే ఒకప్పట్లాగా లేదు, నిజానికి చెప్పాలంటే ఒకప్పట్లాగా లేదు. నేను ఫస్ట్ స్టార్టింగ్లో మధుప్రియ, తర్వాత శోభాలజీ గారు వీళ్ళు ఉన్నప్పుడు చూసామన్నమాట. అప్పటి సీజన్కి ఇప్పటి సీజన్కి అసలు ఏమాత్రం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే ఒక లవ్ ఎఫైర్ తీసుకొస్తారు, ఒక లవ్ని చేస్తారు, ఏదో అడ్డమైన స్టంట్లు చేపిస్తారు. ఒక రకంగా ఇదే టాలెంట్ ఉండడానికి రియాలిటీ షో అంటారు, కానీ అది రియాలిటీ షో కాదు, అది స్క్రిప్టెడ్ షో అని చెప్పేసి నేను బాగా నమ్ముతాను.